భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా 4వ టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నెల 26 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు జోరుగా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్స్ లో రోహిత్ శర్మ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఫిజియో రోహిత్ శర్మ ఎడ మోకాలికి ఐస్ ప్యాక్ పెట్టి ప్రథమ చికిత్స అందించాడు. దాదాపు అరగంట పాటు ఐస్ ప్యాక్ తో కూర్చున్న రోహిత్ శర్మ నొప్పి తగ్గకపోవడంతో ప్రాక్టీస్ సెషన్ నుంచి తప్పుకున్నాడు. అసలే రోహిత్ శర్మ ఈ ఏడాది అసలు ఫామ్ లోనే లేడు. ఈ ఏడాది ఆడిన 13 టెస్ట్ ఇన్నింగ్స్ లో 11.69 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ శర్మ. బెంగళూరులో న్యూజిలాండ్ తో తొలి టెస్టులో చేసిన హాఫ్ సెంచరీ మినహా ఒక్కసారి కూడా అంతకు మించి స్కోర్ నమోదు చేయలేకపోయాడు. ఇక ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో పెర్త్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్ కి 201 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ భాగస్వామ్యం కారణంగా రెండో టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ ఓపెనర్ పొజిషన్ ని కేఎల్ రాహుల్ కి త్యాగం చేసి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. గత 2 టెస్టు మ్యాచ్ల్లో 3 సార్లు బ్యాటింగ్ కు రోహిత్ శర్మ రాగా 6.33 సగటుతో 19 పరుగులు మాత్రమే చేశాడు. గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్ లో చేసిన 10 పరుగులే ఈ సిరీస్ లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు. ఒకవేళ 4వ టెస్టు సమయానికి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్స్ లో మెల్బోర్న్ టెస్టు ఆడనుంది టీమిండియా. ఇక రోహిత్ శర్మ స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. అయితే రోహిత్ శర్మ గాయంపై మేనేజ్మెంట్ ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.